జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఆశయం అనేదే లేదని వైఎస్ఆర్సీపీ నేత మాకిరెడ్డి శేష్ కుమార్ అన్నారు. చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని ఆరోపించారు. రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు స్క్రిప్ట్ చదవడం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం టీడీపీ జనసేనను నమ్మడం వల్ల తన రాజకీయ జీవితమంతా వృధా అయిపోయిందన్నారు. పార్టీకి అసలు సిద్ధాంతాలు ఆశయాలు అన్నది అక్కడ ఏమీ లేదండి. ఎందుకంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు భావజాలం, ఆయన ఆశయాలు సిద్ధాంతాలని ఆల్మోస్ట్ కూర్చుని ఒకసారి 1 అవర్ మాట్లాడితే నేను నిజంగానే అట్రాక్ట్ అయ్యి, ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ప్రజారాజ్యం నుంచి మా సేవలు అందిస్తూనే ఉన్నాము. అలాగే మధ్యలో ఒక 8 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా మా సేవలు అందిస్తూనే ఉన్నాము. ఈ 16 సంవత్సరాల నుంచి ఇలాగా వీరికి సేవలు అందిస్తూ మా జీవితం అంతా మోసపోతూనే ఉన్నాము. ఓన్లీ కేవలం భుజాన్ని వేసుకుని చంద్రబాబు నాయుడు గారిని మోయడం కోసమే జనసేన పార్టీ పుట్టిందా అన్న టైప్లో మమ్మల్ని ప్రతి ఒక్క, నేను ఒక్కదాన్నే కాదు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు పార్టీని మోసాం. 5 సంవత్సరాల నుంచి పార్టీని మోసారు. ఏ ఒక్క నాయకుడు గెలవకపోయినా మేమందరం కూడా ఆయన్ని నిలబెట్టాలి, ఆయన 2 చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నిలబెట్టాలని చెప్పి మేము కష్టపడ్డమే తప్ప ఏనాడు కూడా అసలు ఇన్ఛార్జీలు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు అని చెప్పి ఏ రోజు ఒక సమన్వయ కమిటీ వేసి వాళ్ళని మా నుంచి రిపోర్ట్లు తీసుకోవడం కానీ, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మేము మాకు తోచిన విధంగా పని చేసుకు వెళ్ళిపోవడం తప్ప వారి నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. నేను ఒక్కదానే కదా, నాలాంటి ఎంతోమంది ఏం చేయాలో దారి తోచక బాధపడే పరిస్థితి జనసేన పార్టీ నాయకులకు ఉంది. కాపు మహిళా నేతగా ఇంత కష్టపడ్డ మహిళకి ఆయన ఏం న్యాయం చేశారు? జన సైనికులతోటి నన్ను బూతులు తిట్టించి ఒక మానసిక క్షోభను అనుభవించేలా చేసిన ఈ పిఎస్సి సభ్యుడు పంతో నానాజీ, ఆయన అలాగే జిల్లా అధ్యక్షుడైన కందుల దుర్గేష్, వీళ్ళిద్దరూ కలిసి ఈ జిల్లాలో జరుగుతున్న ఒక మహిళా నేతని క్షోభ పడుతున్నప్పుడు అది ఎందుకు ఏంటి మేము చెప్తున్నా కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, కనీసం ఒక వార్డు మెంబర్కి పోటీకి పనికిరాని వాళ్ళని కూడా వాళ్ళు బొకేలు సాల్వాలు కప్పుతుంటే వాళ్ళని అవి తీసుకుని ఇంకేమి ఇచ్చినా తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఒక మహిళా నేతను క్షోభ పెట్టారు. ఇక్కడ ఇన్నాళ్ళు తప్పుడడుగులు వేస్తూ ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ, జనసేన, నా 16 సంవత్సరాల జీవితం వ్యర్థం అయిపోయింది. కానీ ఈరోజు నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను. కరెక్ట్, ఈయన నాయకుడు అంటే ఇలా ఉండాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటారు, అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఇది అని చెప్పి ఒక రకమైన ఆనందం కలిగింది. భావోద్వేగానికి కూడా గురయ్యాను. వంగగీత గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మహిళా నేత అండి. సరే, ఆవిడికి ఓటమి లేదు. ఆవిడని చూసి ఖచ్చితంగా జనాలు ఓటేస్తారు. ఆవిడ గెలుపు తథ్యం.